Garu is a distinguished entrepreneur, visionary. We have a divine ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు టీజీ గారు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక నేతగా సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే చిన్న పిల్లవాడికైనా ఈ శ్రీలక్ష్మి విద్యా సంస్థలను టేక్ ఓవర్ చేయడం జరిగింది. 1980 నాటి 40 సంవత్సరాల నుండి ఎన్సీఎఫ్ 2023 కరికులంని పూర్తిగా అనలిటికల్ అబిలిటీ, క్రిటికల్ థింకింగ్, లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్స్, హౌ టు ఫేస్ ద సొసైటీ, దీనికోసం ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం ఒక డిసిప్లిన్ స్కూల్గా పేరు పొందింది. ఈ ప్రాంతంలో మతాలకు కులాలకు అతీతంగా ఆ స్కూల్లో పిల్లలు చదువుతూనే ఉన్నారు. విద్యాలయం చాలా అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడు యంగ్స్టర్స్ దీక్షిత్ లాంటి వాళ్ళు మేనేజ్మెంట్ తీసుకున్నారు. ఇది ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. మీరు చక్కగా చదువుకొని ఎంత చక్కగా మీరు ముందుకు పోతారో అంత వాళ్ళు కూడా కొన్ని కొత్త స్కూల్స్ పెట్టి అభివృద్ధి చేసేదానికి ఉంటుంది. మన కర్నూలు ప్రజల అదృష్టం ఏమంటే ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. నేను కర్నూలుకి వచ్చినప్పుడు 50 సంవత్సరాల కిందట 50 సంవత్సరాలు అవుతూ ఉన్నది. స్లమ్ ఏరియా, దిబ్బ, గలీజు, కానీ ఒకటి మాత్రం చాలా ఉండేది, స్కూల్ విద్యాలయాలు, ఎడ్యుకేషన్ బాగా ఉండేది. మిగతా అంతా ఇంత డర్టీయెస్ట్ ప్లేస్ జీవితంలో ఎక్కడా చూడలేదు. కర్నూలు ఫేమస్ ఏమంటే పందులు, గాడిదలు, దుమ్ము అనేవాళ్ళు. మీకు పందులు కనపడవు, చాలా గాడిదలు కనపడవు, దుమ్ము కూడా కనపడదు. కానీ రాజకీయాలు మారుతుంటాయి, ఎలక్షన్స్ వస్తుంటాయి, మీరు కావాల్సిన నాయకుడిని ఎన్నుకుంటుంటారు. మతాలకు కులాలకు ఇంకా మన దేశంలో పిచ్చి నడుస్తూనే ఉన్నది. ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు బాగా చేయటం అనేది చూడరు. దాంతో మనం దెబ్బతింటూనే ఉంటాం. ఎవరు సాక్రిఫైస్ చేస్తారని చూడరు. టీజీ వెంకటేష్ వైశ్యుడు ఎలా ఓటు, టీజీ వెంకటేష్ హిందూకి ఎలా అనేది పద్ధతి ఎప్పుడు మారిపోతుందో, టీజీ వెంకటేష్ బాగా పనిచేస్తాడా లేదా, భరత్ బాగా పనిచేస్తాడా లేదా, ఇంకో XYZ బాగా పనిచేస్తాడా, కర్నూలు ఒకటే కాదు ఈ దేశంలో వాళ్ళు అంకిత భావంతో పనిచేసేవాళ్ళు, హానెస్ట్గా ప్రజలకు పనులు చేసేవాళ్ళు, అటువంటి నాయకులు మనం ఎన్నుకుంటుంటే ఈ దేశం అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉంటాయని సభాముఖంగా చెప్తున్నారు. మేనేజ్మెంట్ చక్కగా వీళ్ళు ఎలా ఉంటారో అలాగే స్కూల్ కూడా ఉంటుంది. నాయకుడు కూడా ఎలా చక్కగా ఉంటాడో అదే పట్టణం కానీ దేశం కానీ బాగుంటుంది. ఈ సింపుల్ లాజిక్ ఎంతకన్నా పెట్టామని లేదు. ఇంకా ఈరోజు నన్ను పిలిచారు, గౌరవించారు, వారికి మనసా వాచ ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూల్ ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతూ మా కర్నూలు ప్రజలకు ఎక్కువ సేవ చేసే విధంలో పోతారని ఆశిస్తూ